వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆస్పిరెంట్స్కి సంబంధించినంత వరకు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఈ ప్లాంట్ మార్ఫాలజీ వృక్ష స్వరూప శాస్త్రానికి సంబంధించినంత వరకు ముందుగా మనం వేరు వ్యవస్థ గురించి అధ్యయనం చేద్దాం. ఈ ప్లాంట్ మార్ఫాలజీ లేదా వృక్ష స్వరూప శాస్త్రంలో వేరు వ్యవస్థ తర్వాత ప్రకాండ వ్యవస్థ, ఆ ప్రకాండ వ్యవస్థ తర్వాత పత్రము, పత్రము తర్వాత మళ్ళీ మనకి పుష్పము, ఈ విధంగా మనకి అనేకమైనటువంటి టాపిక్స్ ముందుకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జనరల్గా సాధారణమైనటువంటి పరిజ్ఞానంతో పాటు మంచి సమాచారాన్ని దీనిలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఇక్కడ మనకి వేరు వ్యవస్థ కంటే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, జనరల్గా మొక్కలు అనేవి మనకి తెలిసినవే. ఒకటి ఫెన్రోగ్యామ్స్ అని పిలుస్తాం. ఫెన్రోగ్యామ్స్ అనగా పుష్పించే మొక్కలు అని పిలుస్తాం. రెండోది క్రిప్టోగ్యామ్స్ అనగా పుష్పించని మొక్కలు అని పిలుస్తాం. కావున ఇక్కడ మనకి ఈ క్రిప్టోగ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి థాలోఫైటా, నెక్స్ట్ బ్రయోఫైటా, నెక్స్ట్ టెరిడోఫైటా అని చెప్పి మనకి సముదాయపు మొక్కలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ పుష్పించే మొక్కలు కనుక తీసుకున్నప్పుడు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మళ్ళీ మనకి ఆవర్త బీజాలు, వివృత బీజాలు, తిరిగి ఆవర్త బీజాలు, మళ్ళీ మనకి ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, ఈ విధంగా వర్గీకరణ గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ ఈ పుష్పించే మొక్కలు ఏవైతే ఈ ఫెన్రోగ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెన్రోగ్యామ్స్లో ప్రధానంగా మనకి ఒకటి రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రెండోది ప్రకాండ వ్యవస్థ అనేసరికి షూట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ ప్రధానంగా మనకి ఈ పుష్పించే మొక్కల్లో ఈ ఫెన్రోగ్యామ్స్లో మనకి కనిపించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ ప్రకాండ వ్యవస్థలో షూట్ సిస్టంలో మనకి పత్రాలు అనగా లీవ్స్, అదేవిధంగా మొగ్గలు అనగా బర్డ్స్, అదేవిధంగా పుష్పాలు అనగా ఫ్లవర్స్, అదేవిధంగా మనకి ఫలాలు అనగా ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ షూట్ సిస్టంలో లేదా ప్రకాండ వ్యవస్థలో కనిపించడాన్ని గమనించాలి. వీటిలో మనం శాఖీయ భాగాలు కనుక తీసుకున్నప్పుడు, అంటే వెజిటేటివ్ పార్ట్స్ కనుక తీసుకున్నప్పుడు ఈ వెజిటేటివ్ పార్ట్లో ప్రధానంగా మనకి శాఖీయ భాగాల్లో రూట్ అనగా వేరు, అదేవిధంగా కాండము అనగా స్టెమ్, అదేవిధంగా పత్రము అనగా లీఫ్, ఈ మూడు కూడా మనకి శాఖీయ భాగాల కిందకి రావటము జరుగుతుంది. వెజిటేటివ్ ప్రాపగేషన్లో కానీ, శాఖీయ ప్రత్యుత్పత్తిలో కానీ, లేదా శాఖీయ భాగాలుగా పేర్కొనబడేవి మొక్కలో మనకి వేరు, అదేవిధంగా కాండము, పత్రాలు. మరి ప్రత్యుత్పత్తి భాగాలుగా పిలువబడేవి, రిప్రొడక్టివ్ పార్ట్స్గా పిలువబడేవి మనకు తెలిసిందే ఫ్లవర్స్ అనగా పుష్పాలు, అదేవిధంగా ఫ్రూట్స్ అనగా ఫలాలు, అదేవిధంగా సీడ్స్ అనగా విత్తనాలు. ఇది మనకి శాఖీయ భాగాలు మరియు ప్రత్యుత్పత్తి భాగాలకి సంబంధించినటువంటి వరకు కొంత సమాచారం. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ శాఖీయ భాగాలలో వేరు, కాండం, పత్రం వస్తుంది. కాబట్టి ముందు ప్రధానంగా మనం ఈ వేరు లేకపోతే ఈ రూట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఈ వేరు వ్యవస్థ కనుక మనం పరిశీలించినప్పుడు, ముందు మనం ఒక పిండం కనుక తీసుకున్నప్పుడు, ఎదిగే పిండం కనుక మనం తీసుకున్నప్పుడు, ఎంబ్రియో కనుక తీసుకున్నప్పుడు, ఈ విత్తనంలో ఉన్నటువంటి ఈ పిండం కనుక తీసుకున్నప్పుడు దీనిలో పిండాక్షం, ఈ ఎంబ్రియో యాక్సిస్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ పిండాక్షం నుంచి మనకి జనరల్గా ఇక్కడి నుంచి కిందికి ప్రయాణించే ఒక అక్షాన్ని ఏ విధంగా పిలుస్తారంటే దీన్ని రాడికల్ అని పిలుస్తాం, లేకపోతే తెలుగులో ప్రథమ మూలము అని పిలుస్తాం. ప్రథమ మూలం, ఈ ప్రథమ మూలము నుండే మనకి వేరు అనేది అభివృద్ధి చెందుతుంది. అనగా విత్తనం అనేది మొలకెత్తే సందర్భంలో మొదటిసారిగా బయటకు వచ్చే నిర్మాణమే ఈ రాడికల్ లేకపోతే ప్రథమ మూలము అని పిలుస్తాం. మరి పైకి వచ్చి ఈ భాగాన్ని ఏ విధంగా పిలుస్తామంటే దీని ప్లుమ్యూల్ లేకపోతే ప్రథమ కాండం అని పిలుస్తాం. దీని నుంచి కాండం అనేది అభివృద్ధి చెందటం మనకి తెలిసిందే.
సో అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ వేర్ అనేది ఈ రాడికల్ నుంచి డెవలప్ అవడాన్ని గమనించాలి. రాడికల్, సో విత్తనం మొలకెత్తేటప్పుడు తొలిసారిగా బయటకు వచ్చే భాగమే ఈ రాడికల్, లేకపోతే దీన్ని ప్రథమ మూలము అని పిలుస్తాం. ఈ ప్రథమ మూలము నుంచే మనకి ఈ వేరు ఏర్పడడాన్ని గమనించాలి. అయితే ఈ వేరు పిండాక్షంలోని ప్రథమ మూలం నుంచి ఉద్భవిస్తుందని మనం చెప్పుకోవటం జరిగింది. ప్రథమ మూలం నుంచి ఉద్భవిస్తుంది. జనరల్గా వేరు గోధుమ రంగులో ఉంటుంది. ఎందుకనగా సర్వసాధారణంగా పత్రహరితం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకి కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళల్లో మాత్రమే పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనేది కనిపిస్తుంది. సర్వసాధారణంగా వేరు అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ పత్రహరితం అనేది ఉండదు. అదేవిధంగా దీనిపై నోట్స్, ఈ కణుపు మధ్యమాలు, నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ కూడా మనకి కనిపించవు. సో ఈ రెండు కూడా మనం గమనించాలి. సరే, ఈ విధంగా మనకి ఈ వేరుపై జనరల్గా మీరు తల్లి వేరు కనుక ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ తల్లి వేరులో మళ్ళీ పార్శ్వవేళ్ళు ఈ విధంగా కనిపించినప్పుడు ఈ పార్శ్వవేళ్ళపై మళ్ళీ మనకి జనరల్గా మూలకేశాలు అనేవి ఉంటాయి. ఈ మూలకేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏకకణ యూనిసెల్యులార్ రూట్ హెయిర్ అని పిలుస్తాం. యూనిసెల్యులార్ రూట్ హెయిర్, లేకపోతే దాన్నే మనం ఏకకణ మూలకేశాలు అని పిలుస్తాం. సర్వసాధారణంగా వేరును కనుక మనం తీసుకున్నప్పుడు ఇది భూమి ఆకర్షణ దిశకు అనుకూలంగా పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటాం మనం పాజిటివ్లీ జియోట్రాపిక్ అని పిలుస్తాం. అదేవిధంగా దీన్ని నెగిటివ్లీ ఫోటోట్రాపిక్గా కూడా మనం పిలవచ్చు. నెగిటివ్లీ ఫోటోట్రాపిక్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే కాంతికి నెగిటివ్గా పెరుగుతుంది కదా, నెగిటివ్లీ ఫోటోట్రాపిక్ అంటాం. అలాగే పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్ అని పిలుస్తాం. పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్ అంటే జనరల్గా నీటిని భూమి నుంచి వేరు గ్రహించి ప్రకాండ వ్యవస్థకు అందిస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఇది పాజిటివ్లీ, అంటే దీని యొక్క పెరుగుదల అనేది పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్గా మనం పిలవచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. వేర్లు లేని నీటిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ కనుక తీసుకున్నప్పుడు జనరల్గా హైడ్రోఫైట్స్ కనుక మనం తీసుకుంటే, హైడ్రోఫైట్స్ అంటే నీటిలో పెరిగే మొక్కలను మనం హైడ్రోఫైట్స్ అని పిలుస్తాం. ఈ నీటి లోపల పెరిగే ఈ హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఉల్ఫియా, అదేవిధంగా యుట్రికులేరియా, ఈ రెండు మొక్కల్లోనూ కూడా మనం వేర్లు అనేవి ఉండవు. సో కాబట్టి వేర్లు లేని రెండు మొక్కలకు ఉదాహరణ చెప్పండి అని అడిగేసరికి ఉల్ఫియా, అదేవిధంగా యుట్రికులేరియా చెప్పచ్చు. జనరల్గా తీసుకుంటే ఉల్ఫియా అనేసరికి దీనిలో అతి చిన్న పుష్పం అనేది ఉంటుంది, స్మాలెస్ట్ ఫ్లవర్ అనేది ఉంటుంది. అతి చిన్న పుష్పించే మొక్క అని అడిగేసరికి ఉల్ఫియా అని చెప్తాం. అతి చిన్న ఫలము కూడా ఈ ఉల్ఫియాలో మనం చూడవచ్చు. సో కాబట్టి ఉల్ఫియా అనేసరికి 2 పాయింట్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకటి, అతి చిన్న పుష్పం అనేది ఉల్ఫియాలో ఉంది. అదేవిధంగా రెండవది, అతి చిన్న పుష్పించే మొక్క కూడా ఉల్ఫియా అని చెప్పాను. మూడవది, అతి చిన్న ఫలము కూడా మనం ఉల్ఫియాలో పుష్పించే మొక్కల్లో మనం చూడవచ్చు. ఇక యుట్రికులేరియా, దీన్నే మనం బ్లాడర్ వర్ట్ అని పిలుస్తాం. యుట్రికులేరియా ఇది ఒక కీటకాహార మొక్క. ముఖ్యంగా మలేరియా నియంత్రణలో ఈ దోమల నియంత్రణ కొరకు ఉపయోగించే ఒక మొక్క యుట్రికులేరియా. దీని బ్లాడర్ వర్ట్గా మనం పిలవచ్చు. నౌ కమింగ్ టు టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్. వేరు వ్యవస్థ 2 రకాలు. అవి ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. అదేవిధంగా రెండవది పీచు వేరు వ్యవస్థ లేదా అబ్బురపు లేదా గుబురు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మనం ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్, లేకపోతే దీన్నే మనం అడ్వంటీషియస్ రూట్ సిస్టమ్గా కూడా మనం పిలుస్తాం. కాబట్టి తల్లి వేరు వ్యవస్థ, లేకపోతే రెండవది పీచు వేరు, లేకపోతే అబ్బురుపు, లేకపోతే గుబురు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ కనుక మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ చూడండి, తల్లి వేరులో ఈ ప్రైమరీ ట్యాప్ రూట్ అనేది ప్రధానమైనటువంటి తల్లివేరు అనేది ఈ విధంగా మనం చూడవచ్చు. మరి దీని నుంచి ద్వితీయ తల్లివేరులు కూడా ఈ విధంగా రావడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ మనకి అనేకమైనటువంటి పార్శ్వవేళ్ళు అనేవి ఈ విధంగా ఒక తల్లివేరు ఉండి వాటిపై అనేకమైన పార్శ్వవేళ్ళు ఉన్నట్లయితే దాన్ని మనం తల్లివేరు వ్యవస్థ అని పిలుస్తాం. సో కాబట్టి జనరల్గా వీటిపై మూలకేశాలు ఉంటాయి. ఆ మూలకేశాలు అనేవి నీటిని మరియు ఖనిజ లవణాలని కూడా పీల్చుకోవటంలో వేరు యొక్క ప్రధానమైనటువంటి విధి కూడా అదే కదా. నీటిని పీల్చుకోవటం, ఖనిజ లవణాలని పీల్చుకుని మొక్కకి సరఫరా చేయటమే వేరు యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా దాంతోపాటు ఇంకా సాయిల్ ఎరోషన్ జరగకుండా
మృతికా క్రమక్షయం జరగకుండా కూడా వేరు అనేది కాపాడుతూ ఉంటుంది. సో ఇంకా చాలా రకాలైనటువంటి విధులు అనేవి ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి తల్లివేరు వ్యవస్థ, ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ తల్లివేరు వ్యవస్థ అనేది మనకి ప్రధానంగా తల్లివేరు వ్యవస్థ అనేది ప్రధానంగా మనకి ద్విదళ బీజ మొక్కల్లో కనిపిస్తుంది. ద్విదళ బీజ మొక్కలు అనేసరికి డైకోట్లెడిన్స్ అని పిలుస్తాం. విత్తనంలో 2 బీజదళాలు అనేవి ఉంటే సీడ్ కంటైన్స్ 2 కోటిలిడెన్స్. ద్విదళ బీజ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది. వీటికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే మనకు కనిపించే మొక్కల్లో ఉదాహరణకి డాలికస్ ల్యాబ్ చిక్కుడు కానీ, పైజమ్ సటైవం బఠానీ కానీ, అరాకిస్ హైపోజియా వేరుశనగ కానీ, మ్యాంజిఫెరా ఇండికా మామిడి కావచ్చు, లేదా గాసిపియం హెర్బేసియం పత్తి కావచ్చు, అదేవిధంగా అజాడి రక్త ఇండికా వేప కావచ్చు. ఇలాంటి మనకు కనిపించే ఈ పెద్ద పెద్ద వృక్షాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇతర మొక్కలు ఇవన్నీ కూడా వీటన్నిటిలో తల్లివేరు వ్యవస్థ, ద్విదళ బీజాల్లో ముఖ్యంగా ఈ తల్లివేరు వ్యవస్థని మనం గమనించవచ్చు. నెక్స్ట్ రెండవది పీచువేరు వ్యవస్థ. దీన్ని మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని పిలుస్తున్నాం, అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నాం. సో దీనిలో కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లేకపోతే ఈ పీచు వేరు వ్యవస్థ అనేది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటని అడిగితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తల్లివేరు. ఈ తల్లివేరు ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? ఇది రాడికల్ నుంచి డెవలప్ అవుతుందని చెప్పాను. రాడికల్ ప్రథమ మూలం. ఇప్పుడు ఈ రాడికల్ నుంచి కాకుండా మొక్క యొక్క ఏ ఇతర భాగం నుంచి అయినా సరే, అంటే కాండం యొక్క దిగువ భాగం నుంచి కావచ్చు, కాండం యొక్క దిగువ భాగం, ఉదాహరణకి కాండం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కాండానికి చివర ఈ కణుపు ఉన్నప్పుడు ఇక్కడి నుంచైనా సరే వేర్లు అనేవి ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంది. సో లేకపోతే కాండం యొక్క దిగువ భాగం నుంచి ఈ వేర్లు అనేవి సమాంతరంగా ఈ వేర్లు అనేవి కిందకి వర్టికల్గా ఈ విధంగా రావడాన్ని గమనించాలి. సో కాబట్టి వేర్లన్నీ కూడా సమానంగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో వర్టికల్గా పెరగడాన్ని గమనించాలి. కాబట్టి ఇటువంటి పీచువేరు వ్యవస్థ ప్రధానంగా ఈ రాడికల్ ప్రథమ మూలము నుంచి కాకుండా మొక్క యొక్క ఏ ఇతర భాగం నుంచి అయినా సరే, అనగా కాండం యొక్క దిగువ భాగం నుంచి కానీ, కాండం యొక్క దిగువ కణుపు భాగం నుంచి కానీ మనకి ఆ లోవర్ నోడ్ నుంచి ఈ రూట్స్ అనేవి ఈక్వల్గా రావడాన్ని గమనించాలి. ఇవి మోనోకాట్స్ అనగా ఏకదళ బీజ మొక్కల్లో కనిపిస్తాయి. సో ఉదాహరణకి ఏకదళ బీజ మొక్కలు అనేసరికి గడ్డి జాతి మొక్కలు తీసుకోండి, గ్రాసెస్. అదేవిధంగా ధాన్యాలు, సెరల్స్ తీసుకోండి, ధాన్యాలు. ఉదాహరణకి వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న, వరైజా సటైవా కావచ్చు, ట్రిటికమ్ వల్గేరి కావచ్చు, జియామేజ్ కావచ్చు. అదేవిధంగా ఇవే కాకుండా మనకి మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్ అని పిలుస్తాం. అదేవిధంగా చెరుకు అనేసి సెకారం అఫిసినేరం అని పిలుస్తాం. ఎందుకంటే వీటిలో మనకి ఈ మర్రిలో మనకి జనరల్గా చూడండి ఓడవేళ్ళు, అదేవిధంగా మనకి చెరుకులో ఊతవేళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఇక్కడ మనకి వరి, గోధుమ, మొక్కజొన్న, అదేవిధంగా మనకి ఈ గ్రాసెస్ గడ్డి జాతి మొక్కలు, అదేవిధంగా ఈ ధాన్యపు మొక్కలు సెరల్స్, మర్రి, బానియన్, ఫైకస్ బెంగాలెన్సిస్, చెరుకు, షకారం, అఫిసినేరం వీటన్నింటిలో కూడా మనకి పీచువేరు వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి. సో దీన్ని మనం ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లివేరు వ్యవస్థ. ఇదంతా కూడా అబ్బురపు వేరు వ్యవస్థ. తల్లివేరులో ప్రధానంగా మనకి తల్లివేరు ఉండి పక్కన పార్శ్వవేళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ కాండం యొక్క దిగువ భాగం నుంచి అనేకమైనటువంటి సమానంగా ఉన్నటువంటి వేర్లు అనేవి రావడం జరిగింది. దీన్ని అబ్బురపు వేరు వ్యవస్థ అని పిలుస్తాం. ఇది తల్లివేరు వ్యవస్థ, ఇది అబ్బురపు వేరు వ్యవస్థ. ఇది ద్విదళ బీజాల్లో కనిపిస్తుంది, ఇది ఏకదళ బీజాల్లో మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటని అడిగితే ప్రధానంగా వేరుని ఈ విధంగా కనుక మనం తీసుకున్నప్పుడు బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ సెట్ టు బి వాట్ ఈస్ కాల్డ్ భూమికి లోపలికి ఈ విధంగా పెరుగుతుంది కదా. పాజిటివ్లీ జియోట్రాపిక్ అన్ను, అలాగే నెగిటివ్లీ ఫోటోట్రాపిక్ అన్ను, అలాగే పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్ అని పిలిచాం కదా. ఈ వేరు కనుక ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ వేరులో కొన్ని జోన్స్ అనేవి మనం గమనించవచ్చు. ఈ జోన్స్ కంటే ముందు కూడా ఈ వేరు యొక్క అగ్రభాగంలో ఈ అగ్రభాగాన్ని కప్పుతూ ఒక రూట్ క్యాప్ అనేది ఉంటుంది, వేరు తొడుగు అనేది ఉంటుంది. ఈ వేరు తొడుగు నుంచి జిగురు పదార్థం, ఒక మ్యూసిలేజ్ లాంటి జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఈ వేరంతా కూడా భూమి లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి తోడ్పడుతుంది. ఇది వేరు తొడుగు యొక్క ఉపయోగం. చివరి అగ్రభాగాన్ని కూడా రక్షిస్తూ ఉంటుంది ఈ వేరు తొడుగు. అయితే ఇక్కడ మనకి ఇది రూట్ క్యాప్ అని పిలుచుకున్నాం కదా. ఇలాంటి రూట్ క్యాప్లో మనకి బహుళ రూట్ క్యాప్,
ఈ బహుళ వేరు తొడుగు కలిగినటువంటి మొక్క ఏదని అడిగితే మొగలి లేకపోతే పెండానస్ అని పిలుస్తాం. అతిపెద్ద వేరు తొడుగు మరియు బహుళ రూట్ క్యాప్ని కలిగినటువంటి మొక్క ఏదంటే మొగలి లేకపోతే పెండానస్ అని పిలుస్తాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వేర్లో కనుకటువంటి జోన్స్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి జోన్ ఏ విధంగా పిలుస్తామంటే విభజన చెందే ప్రాంతం, అంటే జోన్ ఆఫ్ సెల్ డివిజన్ అంటాం. జోన్ ఆఫ్ సెల్ డివిజన్, జోన్ ఆఫ్ సెల్ విభజన చెందే ప్రాంతం ఇదంతా కూడా. అంటే ఈ ప్రాంతం వద్ద అంతా కూడా ఏముంటుందో మనకి ఇక్కడ అగ్ర విభాజక నావళి ఉంటుంది, ఎపికల్ మెరిస్టమ్ అంటాం. ఈ అగ్ర విభాజక నావళిలో విభజనలు జరుగుతాయి కాబట్టి దీన్ని జోన్ ఆఫ్ సెల్ డివిజన్గా పిలుస్తాం. తర్వాత ఇక్కడ మనకి ఈ భాగం అనేది జోన్ ఆఫ్ ఎలాంగేషన్ పొడవెదిగే ప్రాంతము, గ్రోయింగ్ పాయింట్గా మనం చెప్తాం. జనరల్గా ఇక్కడ డివిజన్ అనేది జరగదు కానీ ర్యాపిడ్గా ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది మాస్టరు అనేసరికి మన కణ విభజనలో మీకు పూర్తిగా ఈ కణ విభేదనానికి కణ విభజనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎలాంగేషన్కి అదేవిధంగా డివిజన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం అక్కడ చూడవచ్చు. ఇది జోన్ ఆఫ్ ఎలాంగేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ మూడో ప్రాంతం ఇది ఏదైతే ఉందో దీన్నే మనం జోన్ ఆఫ్ మెచ్యురేషన్ అంటాం, లేకపోతే రూట్ హెయిర్ జోన్ అంటాం. రూట్ హెయిర్ జోన్ మూలకేశాలు ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, పూర్తిగా విభజన అయితే ఇక్కడ జరగదు కానీ ఇక్కడ నీటి శోషణ, ఖనిజ లవణాల శోషణ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం వద్ద జరుగుతాయి. ఇక్కడ జోన్ ఆఫ్ మెచ్యూర్డ్ సెల్స్, పరిణితి చెందినటువంటి కణాలు ఉంటాయి, జోన్ ఆఫ్ మెచ్యురేషన్గా పిలుస్తాం లేదా రూట్ హెయిర్ జోన్గా పిలుస్తాం. ఇక్కడ మూలకేశాలు అనేవి మనం చూడవచ్చు, రూట్ హెయిర్ చూడవచ్చు. ఈ మూలకేశాలు నీటిని శోషించుకోవడానికి అదేవిధంగా ఖనిజ లవణాలను శోషించుకోవడానికి మనకి తోడ్పడతాయి. రైట్. ఇవి మనకి ఏంటనేసరికి జోన్ ఆఫ్ సెల్ డివిజన్, అదేవిధంగా జోన్ ఆఫ్ ఎలాంగేషన్, అదేవిధంగా ఇక్కడ మనకి రూట్ హెయిర్ ప్రాంతం మూలకేశాల ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మూలకేశాలు అనేసరికి ఏకకణ మూలకేశాలు, యూనిసెల్యులార్ రూట్ హెయిర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు రూట్ మోడిఫికేషన్స్, వేరు రూపాంతరాలు. మరి వేరు అనేది తల్లివేరు కానీ లేకపోతే పీచు వేర్లు కానీ పీచు వేర్లు కానీ కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వర్తించడం కోసం, అదనపు విధులు నిర్వర్తించడం కోసం వేరు భాగాల్లో వచ్చే ఒక స్ట్రక్చరల్ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులనే వేరు రూపాంతరాలను పిలుస్తాం, రూట్ మోడిఫికేషన్స్. నేరుగా వీటిలోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ నిల్వ చేసే వేళ్ళు లేకపోతే దుంప వేళ్ళు లేదా స్టోరేజ్ రూట్స్ లేకపోతే ట్యూబరస్ రూట్స్ అంటున్నాం. వీటిలో జనరల్గా చూడండి, స్వయం పోషక మొక్కలన్నీ కూడా తాము తయారు చేసుకున్న ఆహారంలో కొంత భాగాన్ని రాబోయే తరాల కోసం నిల్వ ఉంచుకుంటాయి. ఈ ఆహారం వేళలో కనుక నిల్వ ఉన్నట్లయితే అవి ఉబ్బి దుంపలుగా మార్పు చెందుతాయి. దుంప వంటి వేళ్ళు, దుంప కాండం కాదు, ఇక్కడ దుంప వంటి వేళ్ళు, ట్యూబరస్ రూట్స్, స్టోరేజ్ రూట్స్ అంటాం. జనరల్గా ఈ మొక్కలన్నీ కూడా, ఇటువంటి వేర్లు కలిగినటువంటి మొక్కలన్నీ కూడా ద్వివార్షికాలు, బయనియల్స్ అంటాం. ఈ బయనియల్స్ లేక ద్వివార్షికాలు 2 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అల్పకాలిక మొక్క అంటే మనం ఏమంటాం, ఎఫీమెరల్ అంటాం. ఎఫీమెరల్ అల్పకాలిక మొక్క అంటే ఉదాహరణకి ట్రిబ్బిలెస్ పల్లేరు అంటాం కదా, ట్రిబ్బిలెస్ అనేది అల్పకాలిక మొక్క, ట్రిబ్బిలెస్ పల్లేరు. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇవి జనరల్గా ద్వివార్షికాలు, బయనియల్స్ అని పిలుస్తాం. కానీ 2 సంవత్సరాలు జీవిస్తాయి. ఈ మొదటి సంవత్సరంలో ఆహారం నిల్వ చేసి 2వ సంవత్సరంలో ఉపయోగించుకుంటాయి. కాబట్టి మొదటి సంవత్సరంలో ఆహారం నిల్వ చేస్తున్నాయి కాబట్టి మనకి మొదటి సంవత్సరంలోనే వీటిని ఉపయోగించుకోవాలి. అందువల్ల వీటిని ఏమంటారని వేరు పంటలు లేకపోతే రూట్ క్రాప్స్ అని పిలుస్తాం. 2వ సంవత్సరానికి మొక్కంతో ఉపయోగించేసుకుంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, ఈ దుంప వేర్లు భూమి లోపల ఉంటాయి కాబట్టి మేసే జంతువులు ఉంటాయి కదా, శాకాహార జంతువులు, గ్రేజింగ్ యానిమల్స్, వాటి నుంచి కూడా రక్షణ కలుగుతుంది కదా, వాటి నుంచి కూడా మనకి రక్షణ కలుగుతుంది. అలాగే మనకి దీర్ఘకాలికంగా మొక్క జీవించడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇలాగ అనేకమైనటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ తల్లివేరులో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలు కనుక మనం చూసినప్పుడు తల్లివేరులో ఆహారం నిల్వ చేయాలి. తల్లివేరులో ఆహారం అంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ తల్లివేరు తీసుకున్నప్పుడు ఈ తల్లివేరులో ఆహారం నిల్వ చేసే మొక్కలు ఏమున్నాయి, ఇక్కడ మనకి 4 రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి క్యారెట్, డాకస్ కెరోటా. రెండోది ముల్లంగి. నెక్స్ట్ 3 బీట్రూట్ అని పిలుస్తాం, బీటా వల్గారిస్. ఇక జాగ్రత్తగా వీటి యొక్క ఆకారం గమనించండి. క్యారెట్ యొక్క ఆకారం కనుక మనం తీసుకున్నప్పుడు ఇది శంకు ఆకారంలో ఉంది, శంకు ఆకారం. అండ్ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం, కోనికల్ షేప్ అంటాం, కోనికల్.
అంటే ఇక్కడ ఈ కోనికల్ పైనేమో లావుగా ఉండి కిందకు వచ్చేసరికి బాగా సన్నగా అయినట్లయితే దీన్ని కోనికల్ షేప్ అంటారు, శంకువాకారం. అలాగే రెండవది ముల్లంగి రాడిష్ గనక మనం తీసుకున్నప్పుడు, ఈ రాడిష్ గనక తీసుకున్నప్పుడు ఈ మధ్య భాగంలో కాస్త ఉబ్బి ఉండటాన్ని గమనించాలి. చివరికి వచ్చేసరికి మళ్ళీ మనకి సన్నగా అవ్వటం చూస్తాం. అందువల్ల ఇది బేస్ అంటాం, ఇదేమో ఎపికల్ పార్ట్ అంటాం. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఈ మధ్య భాగం అనేది కాస్త బ్రాడ్గా, అంటే ఐ మీన్ బ్రాడ్ ఇన్ ద మిడిల్, మధ్య భాగంలో కొద్దిగా కాస్త వెడల్పుగా ఉండటం చూస్తాం. ఇది ముల్లంగి రఫానస్ సటైవస్. ఈ రఫానస్ సటైవస్ ఏదైతే ఉందో ఇది కండే ఆకారం, లేకపోతే స్పిండిల్ షేప్, లేకపోతే ఫ్యూజీ ఫామ్ అంటాం. ఇది ఫ్యూజీ ఫామ్ లేదా స్పిండిల్ షేప్. నెక్స్ట్ బీట్రూట్, బీటా వల్గారిస్, దీన్ని మనం నాపీ ఫామ్ అంటాం. నాపీ ఫామ్. టర్నిప్ కూడా నాపీ ఫామ్. సో బీటా వల్గారిస్, బీట్రూట్ లేదా షుగర్ బీట్ అని పిలుస్తాం. స్వీట్ పొటాటో కాదు, షుగర్ బీట్ అని పిలుస్తాం. ఓకే. సో కాబట్టి ఇది క్యారెట్ డాకస్ కెరోటా, ముల్లంగి రఫానా సటైవస్, బీట్రూట్ బీటా వల్గారిస్. అదేవిధంగా మనకి టర్నిప్ బ్రాసికా రాపా అని పిలుస్తాం. బ్రాసికా రాపా. రైట్. ఇవన్నీ కూడా తల్లివేరులో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ తల్లివేరు కాకుండా మనకి ఈ పీచు వేరు వ్యవస్థలో ముఖ్యంగా అబ్బురుపు వేరుల్లో ఆహారం నిల్వ చేసి, చూడండి అబ్బురుపు వేర్లన్నీ కూడా సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ విధంగా మనకి సమానంగా ఉండటాన్ని చూడవచ్చు వీటిని. రైట్. సో కాబట్టి ఈ అబ్బురుపు వేర్లో ఆహారం నిల్వ చేసే మొక్కలకు గనక ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు, సో ఒకటి ప్రధానంగా మనకి చిలగడ దుంప, స్వీట్ పొటాటో. దీన్ని ఏమంటాం మనం? ఐపోమియా బటాటస్ అంటాం. ఐపోమియా బటాటస్. అదేవిధంగా రెండవది డాలియా చోబరోజా, గుత్తులు వంటి వేర్లు అంటాం కదా, డాలియా చోబరోజా. ఈ డాలియా చోబరోజా అనేటువంటి దానిలో కూడా మనకి గుత్తులు వంటి వేళ్ళు లేదా పీచు వేర్లు అనేవి మనం చూడవచ్చు. ఓకే. సో దీంతోపాటు మనకి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆస్పరాగస్. ఓకే. ఈ ఆస్పరాగస్ అనేటువంటి మొక్క, దీన్ని శతమూలి అని పిలుస్తాం. శత అంటే ఎంత? శతాబ్దము, దశాబ్దము, శతాబ్దము అంటే 100 వేళ్ళు అనేవి దీనిలో కనిపిస్తాయి. శతమూలి. సో కాబట్టి చిలకడ దుంప, ఐపోమియా బటాటస్, డాలియా చోబరోజా, ఆస్పరాగస్ ఇలాంటి మొక్కల్లో మనం ఈ గుత్తులు వంటి వేళ్ళు, అంటే తల్లివేరులో కాకుండా పీచు వేరులో ఆహారం నిల్వ చేసే మొక్కల కింద మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ కొన్ని టిడ్బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి క్యారెట్ డాకస్ కెరోటో తీసుకుంటే దానిలో విటమిన్ ఏ లేదా బీటా కెరోటిన్ అనేది మనకి లభిస్తుంది. కాబట్టి విటమిన్ ఏ ఎక్కువగా లభించే దుంప వేరు అనేసరికి మనం క్యారెట్ చెప్పాలి. రైట్. విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఫలము బొప్పాయి, క్యారికా పాపయ. విటమిన్ ఏ ఎక్కువగా లభించే ఆకుకూర బచ్చలి కూర అని పిలుస్తాం. రైట్. క్యారెట్ నారింజ రంగు గల కారణం కెరాటిన్ వేరు. కెరాటిన్ అంటే చర్మము, వెంట్రుకలు, గోళ్ళు, గిట్టలు, కొమ్ములు, ఈకలు, వీటిలో సరీసృపాల యొక్క చర్మంపై కెరాటినైజ్డ్ స్కిన్, వీటన్నిటిలో కెరాటిన్ ఉంటుంది. ఓకే. ఇది కెరోటిన్ అనేది వర్ణద్రవ్యం, కెరాటిన్ అనేది ప్రోటీన్గా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి క్యారెట్లో ఉన్నటువంటి కెరోటినాయిడ్ పేరు కెరోటిన్. నెక్స్ట్ ముల్లంగి రఫానా సటైవస్, దీనిలో ఉన్న పదార్థము రాఫినోస్, ఇది ఒక ట్రైసాకరైడ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బీట్రూట్లో ఉన్న పిండి పదార్థం ఇది సుక్రోస్. అయితే దీన్ని జనరల్గా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ షుగర్ అని పిలుస్తాం. రెడ్ షుగర్. బీట్రూట్ రంగు గల కారణం యాంతోసైనిన్లు. ఇవి ముఖ్యంగా రిక్తికలలో కణభాండాగారాలుగా పిలువబడే స్టోరేజ్ ఆర్గనెల్లెస్గా పిలువబడే ఈ రిక్తికలలో సెల్ రిపాజిటరీ సెల్స్గా పిలువబడే లేదా కణ భాండాగారాలుగా పిలువబడే రిక్తికలలో మనకి వృక్షకణంలో అతిపెద్ద కణాంగము రిక్తికే. సో కాబట్టి ఈ వ్యాక్యూల్లో ఈ యాంతోసైనిన్స్ అనేటువంటి పిగ్మెంట్స్ అనేవి మనం గమనించవచ్చు. వీటి కారణంగానే బీట్రూట్కి రకరకాల రంగు వస్తుంది. ఈవెన్ బీట్రూట్ రసం తాగినా మనం యొక్క మల పదార్థం అనేది ఆ రంగులోకి మారిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. సో కాబట్టి ఇది బీటా వల్గారిస్ బీట్రూట్. ఈ పాశ్చాత్య దేశాల్లో మనకి రెడ్ షుగర్, ముఖ్యంగా బీట్రూట్ నుంచి, అమెరికా లాంటి దేశాల్లో బీట్రూట్ నుంచి షుగర్ అనేది తయారవుతుంది, బీట్ షుగర్. నెక్స్ట్ స్టాకిస్ చూబిఫెరా, చైనీస్ ఆర్టిచోక్ అనే మొక్కలో నిల్వ ఆహారం స్టాకియోస్, ఇది టెట్రాసాకరేట్.
డాలియా ట్యూబరోజా, దీనిలో గుత్తులు వంటి వేళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, దీనిలో ఉన్నటువంటి పిండి పదార్థం ఒక పాలీసాకరైడ్ ఇన్యులిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది టెట్రాసాకరైడ్, ఇది పాలీసాకరైడ్, నాట్ ఇన్సులిన్, ఇన్యులిన్. ఇది సుక్రోజ్ డైసాకరైడ్, ఇది ట్రైసాకరైడ్. ఓకే. సో ఇన్ జనరల్గా మనకి ఈ తిరువనంతపురంలో సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీకు జనరల్ అంశాల్లో ఉపయోగపడుతుంది. అలాగే ఈ చిలగడ దుంప అనేసరికి ఐపోమియా బటాటాస్ అని చెప్పడం జరిగింది. అలాగే కర్ర పెండలం అనేది కూడా వేరే. సో దీన్ని ఏమంటాం, మానిహాట్ ఎస్కులెంటమ్ అంటారు. మానిహాట్ ఎస్కులెంటమ్, మానిహాట్ ఎస్కు లెంటమ్ అని పిలుస్తాం. కర్ర పెండలం, దీని సగ్గుబియ్యం సాగు తయారవుతుంది. సైకస్ అనే మొక్క నుంచి కూడా సగ్గుబియ్యం అనేది తయారవుతుంది. అయితే కర్ర పెండలం నుంచి లభించే వాణిజ్యంగా ఉపయోగించే పిండి పదార్థం పేరు కమర్షియల్ కార్బోహైడ్రేట్ ఏదంటే టాపియోకా అని పిలుస్తాం, కర్ర పెండలం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండవది కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు, ఫోటోసింథటిక్ రూట్స్. జనరల్గా కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది, మనకి పత్రాల్లో జరుగుతుంది, రైట్. కానీ ఇక్కడ కొన్ని వేళ్ళు కిరణజన్య సంయోగక్రియను కూడా జరుపుతాయి. సో ఉదాహరణకి కొన్ని వేళ్ళు ఆకుపచ్చగా బల్లపరుపుగా రిబ్బన్ వంటి నిర్మాణాలుగా మారి కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. అంటే దీనిలో కంపల్సరీగా దీనిలో ఏముంటుంది, పత్రహరితం అనేది ఉంటుంది. జనరల్గా వేరు గోధుమ రంగులో ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ఆకుపచ్చగా మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ట్రాపా, దీనిలో స్పాంజ్ వంటి వేర్లు కలిగిన నీటి మొక్క, కాబట్టి ట్రాపా ఈజ్ హైడ్రోఫైట్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే టీనియోఫిల్లం, టీనోస్పోరా, 3 త్రిబుల్ టీగా గుర్తుపెట్టుకోవచ్చు, వెరీ ఈజీ. కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ఫోటోసింథటిక్ రూట్స్. నెక్స్ట్ కమింగ్ టు వృక్షోపజీవి వేళ్ళు, ఎపిఫైట్స్. ఎపిఫైట్ అంటే ఏంటి, ఒక మొక్క వేరొక మొక్కపై నివసిస్తే దాన్ని ఎపిఫైట్ లేకపోతే వృక్షోపజీవి మొక్కలను పిలుస్తాం. అటువంటి మొక్కల్లో ఉన్నటువంటి వేళ్ళే వృక్షోపజీవి వేళ్ళు, ఎపిఫైటిక్ రూట్స్ అని పిలుస్తాం, ఎపిఫైటిక్ రూట్స్ అని పిలుస్తాం, రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ ఎపిఫైటిక్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎపిఫైటిక్ రూట్స్ అనేవి జనరల్గా మనం పరిశీలిస్తే ఒక రకంగా చెప్పాలంటే వీటిని మనం హైగ్రోస్కోపిక్ రూట్స్గా కూడా చెప్పవచ్చు. హైగ్రోస్కోపిక్ రూట్స్ ఎందుకో మీకు చెప్తాం, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఇతర మొక్కలపై పెరిగే మొక్కలు ఎపిఫైట్స్ ఇవి. అలాంటి మొక్కల్లో ఉన్నటువంటి వేర్లే ఈ వృక్షోపజీవి వేళ్ళు. ఇవి ఆర్కిడేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు. మరి ఆర్కిడేసి కుటుంబానికి ఆర్కిడ్ మొక్కలు ఉంటాయి కదా, అతి చిన్న విత్తనాలు కలిగిన మొక్కలు ఆర్కిడ్ మొక్కలు, అతి సువాసన భరితమైన పుష్పాలను ఇచ్చే మొక్కలు కూడా ఆర్కిడ్, స్మాలెస్ట్ సీడ్ కూడా ఆర్కిడ్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్కిడేసి మొక్కలు అనేవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఉదాహరణగా తీసుకుంటే వాండా కానీ, వబరోనియా కానీ, వానిల్లా కానీ, వీటిలో మనకి వాండా, వబరోనియా, వానిల్లా, వాండా, వబరోనియా, వానిల్లా. సో ఈ 3 మొక్కలు ఈ వృక్షోపజీవి వేళ్ళను కలిగి ఉంటే వీటిని ఎపిఫైట్స్ అని పిలుస్తాం. వీటిలో మరి ప్రధానంగా ఒక పెద్ద వృక్షంపై ఈ మొక్కలు పెరుగుతాయి కాబట్టి వీటిలో క్లింజింగ్ రూట్స్ అంటే ఈ అంటువేళ్ళు అనేవి ఉంటాయి, అంటి పెట్టుకోవడానికి. అలాగే వాతావరణంలోకి క్లింజింగ్ రూట్స్ స్టెమ్ మీద ఇలా ఉన్నప్పుడు కొన్ని రూట్స్ అనేవి ఈ విధంగా వాతావరణంలోకి ఇలా వేలాడుతూ ఉంటాయి. వాటిని వెలామిన్ రూట్స్ అంటారు, వెలామిన్ రూట్స్. ఇవే హైగ్రోస్కోపిక్ రూట్స్. వాతావరణంలో ఉన్నటువంటి తేమను గ్రహించడానికి వీటిలో హైగ్రోస్కోపిక్ టిష్యూ అనేది ఉంటుంది. అంటే హైగ్రోస్కోపిక్ టిష్యూ అనేసరికి దాన్ని నీటిని పీల్చుకునే టిష్యూ అనేది దీనిలో ఉంటుంది, వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి, ఆర్ద్రత లేదా తేమను పీల్చుకోవడానికి. సో కాబట్టి హైగ్రోస్కోపిక్ కణజాలం అనేది ఈ జల స్ఫీతి కణజాలం అనేది దీనిలో ఉంటుంది. కాబట్టి ఈ వేలు కలిగినటువంటి మొక్కలు ఎత్తైన మొక్కలపై పెరిగి ఆధారాన్ని పొందటం వల్ల తగిన సూర్యరశ్మిని పొందుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు వాండా, ఒబరోనియా, వానిల్లా. మరి ఈ వానిల్లా అనేటువంటి మొక్క యొక్క బీజ దళాల నుంచి వానిలిన్ లభిస్తుంది. దీన్ని ఐస్ క్రీమ్ తయారీలో ఫ్లేవర్గా వాడతాం. ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారం. మీకు ఇంటర్మీడియట్లో దాదాపుగా మీకు 40 క్వశ్చన్స్ వరకు ఇంటర్మీడియట్ నుంచి అడుగుతూ ఉన్నాడు. అంటే 20 మార్కులు పూర్తిగా ఇంటర్మీడియట్ బేస్ మీదుగానే రావటం అనేది జరుగుతూ ఉంది. ఎనీహో ఏమైనప్పటికీ కూడా 6 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మనం ఈ సమాచారాన్ని కూలంకుషంగా అన్ని విధాలా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకున్నట్లయితే బయాలజీలో 1 మార్కు కూడా పోవటం పక్కన పెడితే మీరు ఎగ్జామ్ కేవలం 5 నిమిషాల్లో 5 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతారు కంటెంట్ విషయంలో ఈ విధంగా నేర్చుకుంటే.
నెక్స్ట్ శ్వాసించే వేళ్ళు, వీటిని మనం జనరల్గా న్యూమాటోఫోర్స్ అని పిలుస్తాం. అలాగే రెస్పిరేటరీ రూట్స్ అని పిలుస్తాం, రెస్పిరేటరీ రూట్స్ అని పిలుస్తాం, బ్రీతింగ్ రూట్స్ అని కూడా పిలుస్తాం. జనరల్గా ఈ మడ మొక్కలు లేదా హాలోఫైట్స్లో ఇటువంటి వేళ్ళు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు మరి ఈ వేళ్ళు ఈ మొక్కలు కనుక చూసుకున్నప్పుడు మరి పెద్ద వేర్లు కిందకి ఏమీ ఉండవా అంటే ఉంటాయి, కిందకి ఉంటాయి, మళ్ళీ పైకి కూడా సమాంతరంగా కొన్ని వేర్లు వచ్చి ఆ సమాంతరంగా వచ్చినటువంటి వేర్ల నుంచి పైకి మళ్ళీ ఈ విధమైనటువంటి రూట్స్, చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్న ఈ విధమైనటువంటి రూట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, పైకి వచ్చినటువంటి రూట్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ మనకి పైకి వచ్చినటువంటి ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బ్రాంచెస్ ఆఫ్ ట్యాప్ రూట్ సిస్టమ్, అంటే ఉదాహరణకి ట్యాప్ రూట్ ఈ విధంగా తల్లివేరు ఈ విధంగా ఉంటుంది, దీని నుంచి వచ్చినటువంటి బ్రాంచెస్సే మనకి ఈ న్యూమాటోఫోర్స్ లేకపోతే శ్వాసించే వేళ్ళ కింద గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న అంటువేళ్ళు ఉన్నాయి, ఆ అంటువేళ్ళు అనేవి దేని కిందకు వస్తాయి, పీచువేరు వ్యవస్థ కిందకు వస్తాయి, కానీ ఇది తల్లివేరు వ్యవస్థే. ఓకే, సో కాబట్టి ఈ వేర్లకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల అవి బురద నీటిలో పెరుగుతాయి కదా, అందకపోవటం వల్ల భూమిపైకి వచ్చి శ్వాసరంధ్రాల ద్వారా ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఇక్కడ శ్వాసరంధ్రాలు అంటే వీటిపైన ఈ విధంగా మనకి శ్వాసరంధ్రాలు అనేవి ఉంటాయి, న్యూమాటోడ్స్ అంటారు, న్యూమాటోడ్స్ అని పిలుస్తాం. ఇవేమో న్యూమాటోఫోర్స్ అని పిలుస్తాం, శ్వాసించే వేళ్ళు. ముఖ్యంగా ఎస్చురీ నదీ ముఖ ద్వారం, ఎక్కడైతే నది సముద్రం వద్ద కలుస్తుందో బాగా మార్చి చిత్తడి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఆ నదీ ముఖ ద్వారం వద్ద పెరిగే ఎస్చురీ వద్ద పెరిగే మొక్కలే ఈ ఉప్పునీటి కయ్య మొక్కలు, హాలోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హాలోఫైట్స్ అని పిలుస్తాం. వీటిలో ఈ వేర్లు కనిపిస్తూ ఉంటాయి, రైట్. మరి వీటిలో మనకు ఉదాహరణ ఉప్పు పొన్న అంటే రైజోఫోరా, అదేవిధంగా అవిసీనియా, బ్రొగైరా, అదేవిధంగా జస్సియా, దీంతోపాటు మనకి సుందరి చూడండి, సుందరి అనేటువంటి వృక్షాల కారణంగానే కదా సుందర్బన్స్గా పేరు వచ్చింది. కాబట్టి రైజోఫోరా, అవిసీనియా, బ్రొగైరా, జస్సియా. రేపొద్దున ఎగ్జామ్లో జస్సియాలో ఏ వేళ్ళు ఉంటాయని అడుగుతాడు, శ్వాసించే వేళ్ళుగా పెట్టచ్చు. రైజోఫోరా, నాట్ రైజోపస్ అంటే మళ్ళీ అది మనకి బ్రెడ్ మోల్డ్, బ్లాక్ మోల్డ్, పిన్ మోల్డ్, అది శిలీంధ్రం, బూజది, ఫంగస్, అది వేరు, ఇది రైజోఫోరా. ఓకే, సో ఇది జనరల్గా ఉపయోగపడుతుంది మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెంటర్ ఫర్ మ్యాంగ్రూవ్స్ అండ్ కోస్టల్ ఎకాలజీ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. అతిపెద్ద మడాడివి సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మడాడువులు కోరంగి. సో ఈ కోరంగి వెళ్తే ఇలాంటి అట్మాస్ఫియర్ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఈ కోరంగి RX-100 సినిమా కూడా మనం దానిలో పాట గుర్తుకు వస్తుంది కదా, ఇదంతా కూడా కోరంగి మడాడువులు కిందకి వస్తాయి. ప్రజెంట్ ఈ మడాడువులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్, తర్వాత గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుంటే 4వ స్థానం, లేకపోతే రాష్ట్రాల పరంగా అయితే 3వ స్థానం ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మడాడువులు ఇంకా ఎక్కడ ఉన్నాయి ఈ మడాడువులు అనేసరికి రత్నగిరి మహారాష్ట్ర, ఒడిస్సాలోని భీతరికనిక, తమిళనాడులో పిచావరం, ఆంధ్రప్రదేశ్లో కోరంగి. ఓకే, అదేవిధంగా ఈ కర్ణాటకలో కూడా మనకి కుందాపూర్ ఇలాంటి ప్రాంతాల వద్ద మనకి మడాడువులు చూడవచ్చు. సో మడకలుపును వంట చెరుకుగా కూడా ఉపయోగిస్తారు. ఓకే, అయితే ఇక్కడ మనకి పైకి వచ్చినటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో ఈ వేర్లు న్యూమాటోఫోర్స్, ఇవి నాన్ హైగ్రోస్కోపిక్, వాతావరణ తేమని గ్రహించవు కానీ ఆక్సిజన్ గ్రహిస్తాయి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హైగ్రోస్కోపిక్ వేళ్ళు అంటే మళ్ళీ మనకు అక్కడ చూడాలి, ఎక్కడ ఎపిఫైట్స్ వృక్షోపజీవులు ఉన్నాయి కదా వాటిలో ఉండే వేళ్ళు ఎపిఫైటిక్ రూట్స్, అక్కడ చూసుకోవాలి. హైగ్రోస్కోపిక్ టిష్యూ ఉంటుంది, వెలామిన్ కణజాలం కలిగినటువంటి వెలామిన్ వేళ్ళు ఎపిఫైటిక్ రూట్స్ లేదా వృక్షోపజీవి వేళ్ళలో ఉంటాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నాడ్యులార్ రూట్స్, బుడుపులు కలిగినటువంటి వేళ్ళు, నాడ్యులార్ రూట్స్ అని పిలుస్తాం, బుడుపులు కలిగినటువంటి వేళ్ళు. సో ఇవి ఫాబేసి లేదా లెగ్యుమినేసి అనే పప్పు ధాన్యాలు ఇచ్చే కుటుంబం మొక్కల్లో కనిపిస్తాయి, రైట్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి రూట్ నాడ్యూల్స్, రైట్. ఈ మొక్కల వేరుబుడుపుల్లో రైజోబియం అనే బ్యాక్టీరియం, వెరీ ఇంపార్టెంట్, రైజోబియం లెగ్యుమినోసేరం అని పిలుస్తాం. ఇటువంటి రైజోబియం లెగ్యుమినోసేరం అనేటువంటి బ్యాక్టీరియం ఈ వేర్ల బుడుపుల్లో సింబయోసిస్, సహజీవనం అని చేస్తుంది. సింబయోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది డిబారీ అనే శాస్త్రవేత్త, డిబారీ. ఇవి వాతావరణంలో అనునత్రజనిని, సో అనునత్రజని అంటే N2, అనునత్రజని నైట్రేట్స్గా మార్చి, నైట్రైట్ అంటే NO2 మైనస్, నెక్స్ట్ నైట్రేట్ NO3 మైనస్గా మార్చి మొక్కకు అందిస్తారు. కాబట్టి మొక్క నేరుగా గ్రహించలేదు కాబట్టి
ముఖ్యంగా ఇవి నత్రజని లోపించినటువంటి నేలల్లో ఈ మొక్కలు పెరుగుతున్న సందర్భంలో ఈ నత్రజనిని అందించడం కోసం ఈ రైజోబియం బ్యాక్టీరియం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఒక సహజీవనానికి చక్కటి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఇదే నైట్రోజన్ ఫిక్సేషన్లో తోడ్పడే రైజోబియం ఒక రకంగా చెప్పాలంటే జీవ ఎరువుగా, బయో ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడే బ్యాక్టీరియం ఇది. సో ఈ వేరుబెడుపుల్లో పింక్ రంగులో ఉన్న పిగ్మెంట్ ఏదంటే లెగ్ హిమోగ్లోబిన్, ఇది ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది. వేరుబుడుపులో ప్రత్యేక జన్యువు నిఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ జన్యువు నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. ఓకే, అలాగే లెగ్యూమ్ మొక్కల వేరుబుడుపులు నత్రజని వేరు చేసింది బైజరింక్ అనేవాడు మళ్ళీ మీకు ఎక్కడ వస్తాడు, వైరస్లో వస్తాడు, అక్కడ చెప్తాను. వైరస్లో స్టాన్లీ, బైజరింక్, ఓకే, ఐవనోవిస్కీ, అక్కడ మనం మాట్లాడుకుందాం. రైజోబియంని ఏ విధంగా ఉపయోగిస్తాం, జీవ ఎరువుగా ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ముఖ్యంగా వేరుబుడుపుల్లో మనకి నత్రజని స్థాపన కొరకు ఉపయోగపడే ఒక ఎంజైమ్ ఏంటని అడిగితే నైట్రోజినేజ్. ఈ నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేయాలంటే మనకి మాలిబ్డినం అనేటువంటి మూలకం అవసరం. అందువల్ల ఇక్కడ నైట్రోజినేజ్ ఎంజైమ్ నైట్రోజన్ ఫిక్సేషన్లో, మాలిబ్డినం అనేటువంటి మూలకం ఇది కూడా నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి నత్రజని స్థాపనలో పాల్గొనడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఈ జీవ ఎరువుల సహాయంతో, బయోఫెర్టిలైజర్ సహాయంతో నేల కాలుష్యం కలగకుండా చేసే వ్యవసాయమే సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ అగ్రికల్చర్. నవేడేస్ అంతా కూడా ఆర్గానిక్ అని, ప్రతిదీ చింతపండు ఆర్గానిక్, సో ఆట ఆర్గానిక్, తేనె ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్ అంటున్నాం కదా. అందువల్ల దేశంలో తొలి ఆర్గానిక్ స్టేట్ సిక్కిం, దేశంలో తొలి ఆర్గానిక్ యూటీ కేంద్రపాలిత ప్రాంతము మనకి పాండిచ్చేరిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తొలి యూటీ లక్షద్వీపులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లక్షద్వీపులు అనేవి మనకి తొలి యూటీగా మనం గమనించవచ్చు. ఏంటి, సేంద్రియ యూటీ అయితే. అలాగే నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గజియాబాద్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ ఆర్గానిక్ అంటే నాఫ్రీ అని పిలుస్తుంది, నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గ్యాంగ్టెక్, సిక్కిం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అయితే జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్, అది ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్. జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ సృష్టికర్త సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర. పవన్ కళ్యాణ్గా ఈయన్ని కలుసుకోవడం కూడా మనం చూసాం ఆ మధ్యకాలంలో. సో కాబట్టి ఇక్కడ ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు ముఖ్యంగా పంట మార్పిడి విధానంలో ఉపయోగిస్తారు. ఈ పంట వరి వేసిన తర్వాత, మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి చిక్కుడు కానీ, పెసలు కానీ, అదేవిధంగా మినుములు కానీ, జనుము కానీ ఇలాంటివి వేయటం మనం చూస్తూనే ఉన్నాం. వ్యవసాయం చేసే వాళ్ళకి, రైతు బిడ్డలందరికీ తెలుస్తూనే ఉంటుంది. సో దీనివల్ల నత్రజని నేలకు అంది మొక్కంతా కూడా సారవంత పెరిగి మొక్క పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మొక్కల పెరుగుదలలో చాలా ముఖ్యమైన పాత్ర వహించే మూలకం ఏదంటే నైట్రోజన్. మొక్కల పెరుగుదలకి అత్యంత అవసరమైనటువంటి మూలకం నైట్రోజన్. అందువల్లనే మనం ఎరువులు వాడుతున్నాం. ఎరువుల్లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ 3 మూలకాలు మనం ఆయా నిష్పత్తుల్లో మనం వాడుతూ ఉంటాం. యూరియాని జల్లుతూ ఉంటాం. అలాగే మనకి వర్మీ కంపోస్ట్ కూడా వాడతాం. వానపావుల నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ఎరువు వర్మీ కంపోస్ట్, వాటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఉదాహరణ కనుక మనం గమనించినప్పుడు చిక్కుడు డాలికస్ ల్యాబ్, వేరుశెనగ అరాకిస్ హైపోజియా, కందులు ఖజానస్ ఖజాన్, పెసలు ఫ్యాషియోలస్ ఆరియస్, మినుములు ఫ్యాషియోలస్ మంగో. ఇవే కాకుండా మనకి శనగలు తీసుకోండి, శనగలు బెంగాల్ గ్రామ్ అంటే దీన్ని సైజర్ అరైటినం అంటాం కదా, సైజర్ అరైటినం. అదేవిధంగా సోయా చిక్కుడు తీసుకోండి, సోయా చిక్కుడు గ్లైసిన్ మ్యాక్స్, పేదవాని మాంసం. సోయాబీన్ అత్యధిక ప్రోటీన్లు ఇచ్చే మొక్క ఇదే కదా, గ్లైసిన్ మ్యాక్స్. ఇలా మనకి ఈ పప్పు ధాన్యాలను ఇచ్చే కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ప్రధానంగా ఈ వేరుబుడుపులు ఉండటాన్ని గమనించాలి. కాబట్టి ఈ వేరుబుడుపులు కలిగినటువంటి వేళ్ళు, నాడ్యులార్ రూట్స్ అని పిలుస్తాం. రైజోబియం బ్యాక్టీరియా ఇంపార్టెంట్. జీవ ఎరువులు అజొల్లా, నాస్టాక్, అనబినా, రైజోబియం. సో అందువల్ల ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అనబినా ఏదైతే ఉందో ఈ అజొల్లా పత్రాల్లో సహజీవనం చేస్తూ ఉంటుంది. అజొల్లా అనేది అతి చిన్న టెరిడోఫైటా మొక్క, నీటి మొక్క. ఇది అజొల్లా వరి పొలాల్లో గట్ట ఇది పెరుగుతూ ఉంటుంది. అజొల్లా జీవ ఎరువు. నాస్టాక్, అనబినా నీలి ఆకుపచ్చని శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే. రైజోబియం, దిస్ ఇస్ ఎ బ్యాక్టీరియం, మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియం. ఇవన్నీ జీవ ఎరువులుగా
ఈవెన్ అజిటోబ్యాక్టర్ ఇది కూడా జీవ ఎరువే. వాయు సహిత బ్యాక్టీరియా, స్వేచ్ఛగా నివసించే బ్యాక్టీరియా అజిటోబ్యాక్టర్. ఇవన్నీ జీవ ఎరువులు, బయోఫెర్టిలైజర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆధారణ ఇచ్చే వేళ్ళు, సపోర్టింగ్ రూట్స్. ఏంటి ఇక్కడ ప్రధానంగా మొక్కకి సపోర్ట్ని ఇస్తాయి, కొమ్మల బరువులు మోయడానికి. ఉదాహరణకు ఓడవేళ్ళు, అదేవిధంగా ఊతవేళ్ళు 2 రకాలు ఉన్నాయి. సో ప్రాప్ రూట్స్, స్టిల్ రూట్స్. ఈ ప్రాప్ రూట్స్, స్టిల్ రూట్స్ గురించి ఒకసారి గమనిద్దాం. ఈ కొమ్మల బరువు మోయటానికి పైనుంచి స్తంభాల మాదిరిగా, ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనం ఒక మర్రి చెట్టు కనుక మనం తీసుకున్నప్పుడు పైనుంచి ఇలాగా ఊడవేళ్ళు అనేవి కిందకు వస్తాయి, నేలకు తాకుతాయి. సో ఆ నేల లోపలికి కూడా విస్తరించడాన్ని గమనించాలి. ఆ శాఖలు బరువును మోయటం కోసం వాటి అంతా కూడా సమాంతరంగా పెరుగుతాయి కదా శాఖలు, వాటి బరువు కింద పడిపోకుండా బరువు మోయటం కోసం ఈ ఊడవేళ్ళు అనేవి మనం చూడవచ్చు. అయితే ఈ ఊడవేళ్ళు ఉదాహరణకి మర్రి చెట్టు, ఫైకస్ బెంగాలెన్సిస్ అని పిలుస్తున్నాం కదా, ఫైకస్ బెంగాలెన్సిస్. అందువల్ల ఇక్కడ మనకి ఓడవేలికి ఉదాహరణ మర్రి, ఫైకస్ బెంగాలెన్సిస్, బ్యానియన్ ట్రీ. మరి ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను అనంతపురం. జాతీయ వృక్షం ఏంటి, నేషనల్ ట్రీ మర్రి, ఫైకస్ బెంగాలెన్సిస్. అదే రావి అంటే పీపల్ ట్రీ అంటాం, పీపల్ ట్రీ లేదా అస్వస్థ వృక్షము అని పిలుస్తాం, అస్వస్థ వృక్షం. ఈ అస్వస్థ వృక్షం ఏదైతే రావి ఉందో దీన్నే ఫైకస్ రిలిజియోజా అంటారు. అలాగే ఫైకస్ ఎలాస్టికా అనే మొక్క ఉంది. ఈ ఫైకస్ ఎలాస్టికా అనే మొక్క, దీని నుంచి రబ్బర్ లభిస్తుంది. మీకు చెప్తాను, ఇండియన్ రబ్బరు, పారా రబ్బర్, హీవియా బ్రెజిలియన్సిస్, ఫైకస్ ఎలాస్టికా రబ్బర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. రైట్, ఇది ఊడవేళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఊతవేళ్ళు. ఇక్కడ గమనించండి, ఈ ఊతవేళ్ళు అనేవి నేలకు సమీపంగా కాండపు కణుపుల నుంచి కిందకి, అనగా ఇవి పీచువేళ్ళు అనమాట. ఇవన్నీ కూడా అడ్వెంటీషియస్ రూట్స్. ఉదాహరణకి చెరుకు, షకారం అఫిసినేరం చెరుకు కానీ, అదేవిధంగా మొక్కజొన్న జియామేజ్ కానీ, మొగలి పెండానస్లో చూడొచ్చు. అదేవిధంగా చెరుకులో చెప్పుకున్నాం. నెక్స్ట్ జొన్న, స్వర్గం వల్గేర్, జోవార్ అంటాం. అలాగే సజ్జలు అంటే బాజ్రా కదా, సజ్జలు పెన్నీసెటం టైఫాయిడియం. జొన్న అంటే జోవార్ అని పిలుస్తాం, అంటే స్వర్గం వల్గేర్. సో కాబట్టి ఇలాంటి మొక్కలన్నింటిలో మనం ఊతవేళ్ళు అనేవి గమనించవచ్చు. ఇవి అడ్వెంటీషియస్ రూట్స్, పీచు వేర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఎగబ్రాకే వేళ్ళు, క్లైంబింగ్ రూట్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి తమలపాకు, పైపర్ బీటిల్. ఈ తమలపాకులోనే మనకు టానిన్లు లభిస్తాయి. తంగేడు, కేసియా మొక్కల్లో కూడా టానిన్లు అనేవి లభిస్తాయి. ఈ తోళను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం కదా, మొక్కల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు టానిన్స్, తమలపాకు. దీనిలో ఎగబ్రాకే వేళ్ళు అనేవి ఉంటాయి, పైపర్ బీటిల్. ఒక పోతాస్ అనే ఒక మొక్క ఉంది, దీన్ని మనీ ప్లాంట్ అని పిలుస్తాం. ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు, డబ్బు వస్తుందని. ఓకే, పోతాస్ మనీ ప్లాంట్, దీనిలో కూడా ఎగబ్రాకే వేళ్ళు అనేవి మనం చూడవచ్చు. నెక్స్ట్ సంతులనం జరిపే వేళ్ళు, బ్యాలెన్సింగ్ రూట్స్ అని పిలుస్తాం, సంతులనం జరిపే వేళ్ళు. సో ఇక్కడ చూడండి, ఈ కాంట్రాక్టైల్ రూట్స్ కాదు, కాంట్రాక్టైల్ రూట్స్ అంటే సంకోచం చెందే వేళ్ళు. ఈ సంకోచం చెందే వేళ్ళని గురించి ముందు చెప్తాను ఇక్కడ. ఉదాహరణకి క్రోకస్ అంటే ఏంటి, సాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వు. అదేవిధంగా ఉల్లి, ఎలియం సెప, భూగర్భకాండం కదా. అదేవిధంగా కంద అమార్ఫోఫాలస్. వీటిలో మనకి ప్రధానంగా భూగర్భకాండం ఉంటుంది కదా, ఆ భూగర్భకాండం ఆ కందకి, ఉదాహరణకి కంద మీరు తీసుకున్నప్పుడు ప్రధానంగా ఈ కందపై ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని వేళ్ళు వస్తాయి. వీటిని సంకోచం చెందే వేళ్ళు అంటారు. అంటే ఈ సంకోచం చెందే వేళ్ళు ముఖ్యంగా ఈ కంద వంటి భూగర్భకాండం నుంచి భూమిలో సరైన లోతులో ఉంచడానికి ఈ కాంట్రాక్టైల్ రూట్స్, సంకోచం చెందే వేళ్ళు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ సంతులనం జరిపే వేళ్ళు ఇవి హైడ్రోఫైట్స్లో ఉంటాయి, నీటి మొక్కల్లో ఉంటాయి. ఉదాహరణకి ఐకార్నియా, 2 పిస్టియా అంటే అంతరతామర అంటాం. ఐకార్నియా అనేసరికి దీన్ని గుర్రపు డెక్క లేదా టెర్రర్ ఆఫ్ బెంగాల్ లేదా వాటర్ హైసింత్ అంటాం. గుర్రపు డెక్క, వాటర్ హైసింత్, బెంగాల్ టెర్రర్. పిస్టియా అంటే అంతరతామర. సో ఇక్కడ వీటిలో మళ్ళీ కాండం వచ్చినప్పుడు మనకి ఆఫ్సెట్లు అనేవి వస్తాయి, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. కాండ రూపాంతరాలు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయి. ఇవి బ్యాలెన్సింగ్ రూట్స్. ఇవి ప్రధానంగా మీరు చూడండి, ఇవన్నీ బ్యాలెన్సింగ్ రూట్స్. పైకి ఎంత గాలి వచ్చినప్పుడు ఈ మొక్క పైకి లేచిపోకుండా మళ్ళీ ఆ నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోకుండా కూడా ఈ వేళ్ళు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ సంతులనం జరిపే వేళ్ళు హైడ్రోఫైట్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఐకార్నియా, పిస్టియా. ఐకార్నియా అంటే గుర్రపు డెక్క, వాటర్ హైసింత్, బెంగాల్ టెర్రర్. పిస్టియా అంటే అంతరతామర. తామర అంటే నీలంబో న్యూసిఫెరా. అంతరతామర అంటే పిస్టియా. నెక్స్ట్ పారాసైటిక్ రూట్స్, పరాన్నజీవి వేళ్ళు. ముఖ్యంగా పరాన్నజీవ మొక్కలు
పారాసైటిక్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ పరాన్నజీవ మొక్కల్లో ఉండే వేళ్ళే ఈ పరాన్నజీవ వేళ్ళు. సో ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఈ మొక్కను గమనిస్తే దీనిలో ప్రధానంగా మనకి పారాసైటిక్ రూట్స్ అనేవి ఉంటాయి. చాలా ఉదాహరణలు అనేవి ఉంటాయి. అయితే ఇవి ఇతర మొక్కలపై సంపూర్ణంగా కంప్లీట్గా కానీ పాక్షికంగా పార్షియల్గా కానీ ఆహారం కోసం కానీ ఆవాసం కోసం కానీ ఆధారపడే మొక్కలే. ఆహారం కోసం అంటే నీరు మరియు లవణాలు. ఓకే. సో కాబట్టి ఈ విధంగా ఆహారం కోసం కానీ ఆవాసం కోసం కానీ ఆధారపడే మొక్కలు, ఆధారం కోసం కానీ ఆధారపడే మొక్కలే ఈ పరాన్నజీవ వేళ్ళు, పారాసిటిక్ రూట్స్ అని పిలుస్తాం. ఉదాహరణకు మళ్ళీ వీటిలో మనకి సంపూర్ణ మూల పరాన్నజీవులు, సంపూర్ణ కాండ పరాన్నజీవులు. అంటే సంపూర్ణ అంటే ఏంటి? నీరు మరియు ఖనిజ లవణాలు రెండు అలా తీసుకుంటాం. పాక్షికంగా అంటే దానిలో ఒకటి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ సంపూర్ణ మూల పరాన్నజీవి అంటే ఈ పరాన్నజీవి మొక్క వేరు నుంచి సంపూర్ణంగా ఇటు నీరు మరియు ఖనిజ మూలకాల ఆహార పదార్థాలన్నింటినీ కూడా తీసుకుంటుంది. అందువల్ల ఇక్కడ సంపూర్ణ మూల పరాన్నజీవులు కంప్లీట్ రూట్ పారాసైట్స్ ఏమని అడిగితే రఫ్లీసియా, బెలనోఫోరా, ఒరబాంకి. రఫ్లీసియా, బెలనోఫోరా, అదేవిధంగా ఒరబాంకి. ఆర్బీఐ లాగా ఆర్బీఓ అని గుర్తుపెట్టుకోవచ్చు. రఫ్లీసియా అనేసరికి అది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం కదా రఫ్లీసియా, రైట్. అదేవిధంగా బెలనోఫోరా, ఒరబాంకి. ముఖ్యంగా ఉదాహరణ పొగాకు మల్లి అంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పొగాకు మొక్కలు ఒక రకంగా ఈ పొగాకు మొక్కలపై ఎక్కువగా ఆధారపడి జీవించేదే ఈ ఒరబాంకి. ఓకే. ఈవెన్ పొగాకు ఉత్పత్తులు కూడా ఆంధ్రప్రదేశే కదా, దీనివల్ల కాస్త డేంజరే ఈ పొగాకు మొక్కలకి. నెక్స్ట్ అదేవిధంగా పాక్షిక మూల పరాన్నజీవులకు ఉదాహరణ స్ట్రైగా, శాంటాలం. ఉదాహరణకి ఇది అడగచ్చు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాక్షిక మూల పరాన్నజీవి స్ట్రైగా. శాంటాలం అంటే గంధం అంటే శాండల్వుడ్. రెడ్ శాండల్స్ అంటే ఎర్రచందనం. ఓకే. చందనం అన్న గంధం అన్న ఒకటే, ఎర్రచందనం వేరు. చాలా ఖరీదైనటువంటి కలప ఎర్రచందనం. ఖరీదైనటువంటి స్పైస్, సుగంధ ద్రవ్యము కుంకుమ పువ్వు. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ స్పైస్ అది. సాఫ్రాన్ అని పిలుస్తాం. క్రోకస్ అని చెప్పాను కదా, క్రోకస్ అటేవస్. ఎండిన కీలాగ్రాలు లేదా ఎండిన కీలాలు అంటే స్టిగ్మాస్, డ్రైడ్ స్టిగ్మాస్ అండ్ డ్రైడ్ స్టైల్స్ నుంచి లభించేది కుంకుమ పువ్వు, సాఫ్రాన్ లేదా కేసర్ అని పిలుస్తాం, కేసర్. నెక్స్ట్ సంపూర్ణ కాండ పరాన్నజీవి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కస్కుట. అలాగే పాక్షిక కాండ పరాన్నజీవులు విస్కమ్ మరియు లోరాంతస్. ఈ జాగ్రత్తగా మీరు పక్కన రాసుకునే ఎగ్జాంపుల్స్ బాగా మీరు బైహార్ట్ చేయాలి. దీని వరకు ఈ విధంగా బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఉదాహరణకి స్ట్రైగా, శాంటాలం, ఎస్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణ కాండ పరాన్నజీవికి ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది కాబట్టి కసుకుట వెంటనే పెట్టచ్చు. నెక్స్ట్ పాక్షిక కాండ పరాన్నజీవులు విస్కము, లోరాంతస్. పొగాకు మీద దాడి చేసే సంపూర్ణ మూల పరాన్నజీవి పొగాకు మళ్ళీ అన్నాం కదా, ఒరబాంకి. మొక్కజొన్నలపై దాడి చేసే పాక్షిక మూల పరాన్నజీవి స్ట్రైగా, అతిపెద్ద పుష్పం రఫ్లీసియా, ఇండోనేషియా. మరి నారు మొక్క దశలో అసంపూర్ణ పాక్షిక మూల పరాన్నజీవిగాను, తర్వాత స్వయం పోషితమయ్యే మొక్క శాంటాలం, ఆల్బమ్ లేకపోతే గంధం. మరి ఇక్కడ మనకి జనరల్గా ఇక్కడ గమనిస్తే మంచి గంధం కర్ణాటక ఉంది కదా, మంచి గంధం ఉత్పత్తులు చందనం లేదంటే గంధం కర్ణాటక మొదటి స్థానం. మరి ఎర్రచందనం దీన్ని టీరోకార్పస్ శాంటాలైనం అని పిలుస్తాం, ఇది ఆంధ్రప్రదేశ్, రైట్. ఎర్రచందనం సంగీత పరికరాల తయారీకి, జంత్ర వాయిద్యాల తయారీకి వాడుతూ ఉంటాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి కలప ఎర్రచందనం, రెడ్ శాండల్స్ అని పిలుస్తాం, రైట్. సో ఇది మనకి సంపూర్ణమైనటువంటి సమాచారం, వేరు వ్యవస్థకి సంబంధించినటువంటి సమాచారం. మీరు ఈ విధంగా చదువుకున్నట్లయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సో మీకు ఒక్క క్లాస్లోనే ఒక హ్యూజ్ సమాచారం అనేది ఈ విధమైనటువంటి ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు. సో నేను 2 సార్లు ఏపీపీఎస్సి జేఎల్ ఉద్యోగం సంపాదించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఈ బయాలజీ సబ్జెక్టు ఏదైతే ఉందో దీన్ని నేను ఈ విధంగానే నేర్చుకోవడం అనేది జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే 2 సార్లు జేఎల్ నేను రాశాను. ఈ 2 సార్లు కూడా 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టలే. 5 నిమిషాల్లో పేపర్ కంప్లీట్ అయిపోయేది. అంటే 150కి 150, అవుట్ ఆఫ్ 150 మార్క్స్ తెచ్చుకునే కెపాసిటీతో వెళ్ళాను. 1 మార్కు లేకపోతే 2 మార్కులే. 1 మార్కు 149, 150కి 149, 149 into 2. సో కాబట్టి 2 మార్క్స్ కదా ఈచ్ క్వశ్చన్ అక్కడ జేఎల్లో.
సో కాబట్టి ఈ విధంగా ఈ బయాలజీ నేను ఎంఎస్సి జువాలజీ చేయడం జరిగింది. సో ఇటు ఈ బయాలజీ డిగ్రీ లెవెల్లో కానీ లేకపోతే ఆ తర్వాత 20 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ బయాలజీలో ఉండటం. సో అందువల్ల మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న బయాలజీని ఈ రకంగా కనుక చదువుకున్నట్లయితే మీకు ఒక్క మార్కు కూడా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో పోవడానికి ఆస్కారం లేదు. మీకు మళ్ళీ ప్రామిస్ చేస్తూ ఉన్నా, మీరు 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాల ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇటువంటి సమాచారం కనుక మీ దగ్గర నోట్స్ ఉండి అదేవిధంగా ఈ క్లాసెస్ కనుక మీరు విన్నట్లయితే మీకు తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. మనకి రాబోయే రోజుల్లో టెట్ తర్వాత మళ్ళీ డిఎస్సి అంటున్నారు. కాబట్టి ఇటు టెట్లో కానీ అదేవిధంగా డిఎస్సిలో కానీ అత్యధికమైనటువంటి మార్కులు మీరు సంపాదించుకోవాలంటే ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి. త్వరలో మనకి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి, మీకు ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా మొత్తం బయాలజీ అంతా నేనే చెప్తాను. సో టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి లెవెల్ 2 టెస్ట్లు అనేవి మీకు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఆ సమాచారం అంతా మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యార్థులు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినంత వరకు మీరు ఒక పారాసైట్ అనుకోండి, నన్ను ఒక హోస్ట్ అనుకోండి, నన్ను ఆతిథేయ అనుకోండి, మీరు పారాసైట్ అనుకోండి. సో ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్న ఈ పరాన్నజీవ వేళ్ళు ఉన్నాయి కదా, హాస్టోరియంస్ అంటున్నాం. అందువల్ల హాస్టోరియంస్ హోస్ట్ మీద డిపెండ్ హాస్టోరియంలో అని పిలుస్తున్నాం. అలాగే నేను ఒక ఆతిథేయని, మీరు ఒక పారాసైట్ అనుకోండి. తప్పనిసరిగా ఆధారపడండి, సంపూర్ణంగా ఆధారపడండి. పాక్షికంగా కూడా వద్దు, సంపూర్ణంగా ఆధారపడండి. నా దగ్గర నుంచి నీటిని, ఖనిజ లవణాలను కూడా మీరు తీసుకుని మీరు డిఎస్సి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మరింత సమాచారం కోసం మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ వాట్సాప్ నెంబర్ మీకు తెలిసిందే 9505866099 రైట్. సో మీరు మార్కెట్లో దొరికే ఏ పుస్తకము మీరు చదవాల్సిన పని లేదు. 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు సంపూర్ణమైనటువంటి సమాచారం అన్ని రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. 6th క్లాస్ నుంచి 3 ప్రశ్నలు అడుగుతున్నాడా, 7th క్లాస్ నుంచి 5 అడుగుతున్నాడా, 8th నుంచి 6 అడుగుతున్నాడా, 9th నుంచి 10 అడుగుతున్నాడా, 10వ తరగతి నుంచి ఒక 13 ప్రశ్నలు అడుగుతున్నాడా, ఇంటర్మీడియట్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతున్నాడా, ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కూడా మీకు చేయడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్. అయితే ఇక్కడ మనకి కొంత ఈ ఫోటో ఫీచర్స్ చూడండి. పరాన్నజీవి వేళ్ళు కలిగినటువంటి మొక్క. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ సంతులనం జరిపే వేళ్ళు, ఈ విధంగా సంతులనం జరిపే వేళ్ళని మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఊతవేళ్ళని చూడవచ్చు, ఊతవేళ్ళు స్టిల్ రూట్స్. అదేవిధంగా ఇక్కడ ఊడవేళ్ళు చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బుడుపులు కలిగినటువంటి వేళ్ళు, వెంటనే రైజోబియం బ్యాక్టీరియం గుర్తుకొచ్చేస్తుంది. ఫ్యాబేసి లేదా లెగ్యుమినేసి లేదా పాపిలియోనేసి. నెక్స్ట్ ఇక్కడ ఈ హాలోఫైట్స్లో ముఖ్యంగా న్యూమాటోఫోర్స్, పైకి ఈ విధంగా వచ్చిన న్యూమాటోఫోర్స్ చూడొచ్చు. అందు మీద ఉన్నటువంటి శ్వాసరంధ్రాలు న్యూమటోడ్స్ మనకు కనబట్టలేదు కానీ న్యూమాటోఫోర్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా వృక్షోపజీవి వేళ్ళు చూడండి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా వాతావరణంలోకి ఏ విధంగా ఈ వేళ్ళు ఏ విధంగా ఇవి బయటికి వేలాడుతూ ఉన్నాయో. సో వాండా అనేటువంటి మొక్క. నెక్స్ట్ అదేవిధంగా టీనియోఫిల్లం. సో ఇలాంటి కిరణజన్య సమీకి జరిపే వేలు కలిగినటువంటి మొక్క. అదేవిధంగా ఇక్కడ క్యారెట్ డాకస్ కెరోటా కావచ్చు, టర్నిప్ బ్రాసికా రాపా కావచ్చు, రఫానస్ సటైవస్ కావచ్చు, బీట్రూట్ బీటా వల్గారిస్, అదేవిధంగా స్వీట్ పొటాటో ఐపోమియా బటాటస్. అలాగే ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇక్కడ మనకి ట్యాప్ రూట్ ఏ విధంగా మనకి ఈ రాడికల్ నుంచి ఏ విధంగా డెవలప్ అయింది, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది మీకు వేరు వ్యవస్థకు సంబంధించిన సమాచారం. ఇంకా ఈ వేరు వ్యవస్థకు సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందువల్ల వేరు కాండం పత్రం మీద మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్టూడెంట్స్ వీళ్ళకి మాత్రమే ఆ పేపర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. మీకు వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. దీనికి మీరు కాల్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.